సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, కేబినెట్ మీటింగ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రభుత్వం మాత్రం ఈ పెద్ద నోట్ల రద్దు అంశంపై వచ్చే సమస్యలను, ప్రజలు ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాలను తీర్చేందుకే చాలా చర్యలు తీసుకునేందుకు మాత్రం ఆలోచిస్తుంది. కానీ ఈ విషయంలో ఇతరత్రా ఏమీ ఆలోచించట్లేదు. ఈ రోజు కొద్ది నిమిషాల క్రితమే ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు అర్ధరాత్రి నుంచి 500 నోట్లు, 1000 నోట్లు కౌంటర్లో మార్చుకునే అంశాన్ని కూడా ఈరోజు ఎత్తివేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం చాలా గట్టిగా ఈ అంశంలో ఆలోచిస్తుంది, కఠినంగా ఈ అంశాన్ని ఖచ్చితంగా అమలుపరచాలని ఆలోచిస్తుంది. అయితే ఈరోజు ఇటు ప్రతిపక్షాలు, అదేవిధంగా ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా, అదేవిధంగా పండిత్ శ్రీ రవిశంకర్ ఇలాంటి చాలా అనేక వర్గాల నుంచి వస్తున్నటువంటి సూచనలు మేరకు ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొన్నటువంటి కష్టాలను తీసుకునేందుకు మరికొంత చర్యలు తీసుకోవాలి, చాలా వేగవంతంగా తీసుకోవాలి, ఈ కష్టాలను తీర్చాలన్న వాళ్ళంతా కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ఈరోజు సభలో కూడా మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ చాలా గట్టిగా ఈ అంశంలో ప్రభుత్వాన్ని విమర్శించారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ ఈ అమలు చేసే విధానం మాత్రం చాలా ఘోర తప్పిదాలు ఉన్నాయన్న అంశాన్ని చాలా స్పష్టంగా మాజీ ప్రధాని తెలియజేశారు. అదే కాకుండా ఇదంతా కూడా ఈ నిర్ణయం చాలా ఆర్గనైజ్డ్గా, వ్యవస్థీకృతంగా లూట్ చేయడానికి, దోపిడీ చేయడానికి, అదేవిధంగా చట్టపరంగా మరింత దోచుకోవడానికే మార్గం సుగమం చేసినట్లుగా ఉంది. కానీ ఇది ఏ రకంగానూ ఆర్థిక వ్యవస్థకు ఉపకరించే విధంగా లేదన్న విమర్శ కూడా ప్రభుత్వాన్ని పునరాలోచనలో పడేసింది. అదేవిధంగా ప్రజల నుంచి చాలా సానుకూలంగా స్పందన వస్తుంది. ఈ నిర్ణయం పట్ల చాలా ప్రశంసిస్తున్నారు అన్న ప్రభుత్వం యొక్క ఆలోచన దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి, కొన్ని మినహాయింపులు ఇవ్వాలి. ఇప్పటికే పెట్రోల్ బంకుల్లోనూ, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ, ఇతరత్ర మెడికల్ షాపుల్లోనూ లాంటి అంశాల్లో ఈ అర్ధరాత్రి నుంచి గడువు ముగియనుంది. వీటిని మరింత పొడిగించేందుకు, ప్రజల యొక్క కష్టాలను మరింత తీర్చేందుకు మరికొన్ని చర్యలు తీసుకునేందుకు ఈరోజు అర్థాంతరంగా ఈ కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న సాయంత్రమే కేబినెట్ సమావేశం జరిగింది. మరొకసారి వెనువెంటనే ఈరోజే మరొక కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో ఉన్న ఆంతర్యం ఇదే. ఒక రకంగా ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలు, అదేవిధంగా అనేక వర్గాల నుంచి, ప్రముఖుల నుంచి వస్తున్నటువంటి విమర్శలు, సూచనలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎదుర్కొంటుంటే ఈ ఈతి బాధలను తీర్చేందుకు మరికొన్ని చర్యలు తీసుకోవాలని మాత్రం ప్రభుత్వం చాలా గట్టిగా ఆలోచిస్తుంది. నిర్ణయం పట్ల మాత్రం చాలా గట్టిగానే అమలు చేయాలి. అయితే తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసే క్రమంలో భాగంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా మరికొన్ని మినహాయింపులు, కొన్ని చర్యలు తీసుకోవాలని మాత్రం ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా ఉంది. ఆ మేరకు ఈరోజు కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిపక్షాలు ఇప్పటికే ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నారు. ఆందోళన కార్యక్రమాలను చాలా గట్టిగా, చాలా మరింత కఠినతరంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఈ ఆందోళన కార్యక్రమాలను చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మొత్తం డిసెంబర్ 18వ తేదీ వరకు 22 రోజులు పని దినాలు సాగే ఈ పార్లమెంటు సమావేశాల్లో ఇప్పటికే 8 రోజులు వృధా అయిపోయాయి. ప్రతిపక్షం ఏమాత్రం కూడా సహకరించట్లేదు. ఆ మేరకు ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ను బట్టి సభలో ప్రధానమంత్రి ఉండి ఈ ప్రసంగాలు చేసే సూచనలను దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి స్వయంగా సమాధానం ఇవ్వాలి అన్న డిమాండ్కు మాత్రం ప్రభుత్వం ఏమాత్రం సుతారం ఇష్టంగా లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానంగా ప్రజల యొక్క కష్టాలను తీర్చేందుకు చర్యలు తీసుకుంటే ఈ సమస్య నుంచి, ఈ యొక్క విమర్శల నుంచి బయటపడొచ్చని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ మేరకే కొన్ని చర్యలు ఈ కేబినెట్ సమావేశంలో తీసుకుని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏ విధంగా చూడొచ్చు ఈ అత్యవసర కేబినెట్ సమావేశాన్ని? అంటే కేవలం ప్రతిపక్షాల విమర్శలు, లేదంటే సామాన్యుల వెసులుబాటు పరంగానే వెళ్తున్నా? గత కొంతకాలంగా కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. మోడీ వివిధ అంశాలను టార్గెట్ చేయొచ్చు, మరిన్ని వాతలకు కోతలకు కూడా ఆస్కారం ఉంటుందని, ఆ దిశగా ఏమైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? ఈ రోజు జరుగుతున్న ఈ కేబినెట్ సమావేశంలో మాత్రం కేవలం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను ఏ రకంగా తీర్చాలి, ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో మా నగదు యొక్క సర్క్యులేషన్ చాలా వేగంగా పెంచేందుకు గాను అనేక చర్యలు తీసుకోవాలి. సహకార రంగంలో సహకార బ్యాంకులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు చాలా పెద్ద మొత్తంలో పెద్ద ఎత్తున ఈ దీంట్లో చాలా సహాయం చేస్తుంది. కాబట్టి సహకార బ్యాంకులు కూడా అవకాశం ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి 55 మంది రైతు కూలీలు ఈ
డబ్బు నగదు లేనందువల్ల ఇబ్బందులు పడుతున్నారన్న సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది. కాబట్టి వీటన్నిటిని అధిగమించేందుకు సహకార బ్యాంకులకు కూడా అవకాశం ఇవ్వాలి అని బీజేపీ మిత్రపక్షమైనటువంటి శివసేన కూడా డిమాండ్ చేస్తుంది. కాబట్టి సహకార బ్యాంకుల్లో కూడా ఈ అవకాశం కల్పించి పాత నోట్లను మార్చుకునేందుకు గాను వాళ్ళకి ఇప్పటివరకు అవకాశం లేదు. కాబట్టి వారికి కూడా అవకాశం ఇవ్వాలా లేదా అన్న అంశం కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈరోజు 500, 1000 నోట్లు కౌంటర్లో మార్చుకునే అంశాన్ని రేపటి నుంచి రద్దు చేశారు. కానీ ఇతరత్ర డిపాజిట్ చేసుకుని మాత్రం అవకాశం ఉంది. అయితే ఇతరత్ర మిగిలిన ఇచ్చినటువంటి మినహాయింపులు మాత్రం కొన్ని మార్పులు చేర్పులతో కొనసాగే అవకాశం ఉంది. డిసెంబర్ 15వ తేదీ వరకు కూడా ఈ మినహాయింపులు కొనసాగించేందుకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉంది. మధ్యలో ఇంకా మరికొన్ని మినహాయింపులు మరికొన్ని మార్పులు చేర్పులు కూడా చేసే అవకాశం ఉంది. టోల్ ట్యాక్స్ను కూడా డిసెంబరు 15వ తేదీ వరకు కూడా రద్దు చేసినట్టుగా ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి కొన్ని చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఈ చిన్న నోట్ల యొక్క సర్క్యులేషన్ని మరింత పెంచేందుకు బ్యాంకుల రూపంలో అదేవిధంగా ఏటీఎంల రూపంలో మార్కెట్లోకి నగదును పంప్ చేసేందుకు కొన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆ మేరకు ఈరోజు కేబినెట్ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.